హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్ అఫీషియల్. ఏంటబ్బా ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నారా? నేను మా ఫ్యామిలీ అందరం కలిసి సండే ట్రిప్ అనేసి అలా ఇంకా కొండపల్లికి వెళ్ళాకైతే బయలుదేరాం గాయ్స్. వీడియోని మాత్రం ఎవరు స్కిప్ కొట్టకుండా ఫుల్గా చూడండి. ఇంకా మేమైతే ఇంకా అలా ఇంకా కొండపల్లి పైకి వచ్చాము. ఇంకా సైడ్ సీనరీ అంత బాగుంది అనేసి ఇంకా అలా వీడియో తీశాను. ఇంకా వీడియోని మాత్రం స్కిప్ కొట్టకుండా అందరూ కంపల్సరీగా చూడండి. ఇంకా మేమైతే వాటర్ ఫాల్స్కి వెళ్దామనేసి అలా ఇంకా బయలుదేరాం. తీరా చూస్తే ఇంకా అటు ఇటు రెండు సందులు కనబట్టి ఇంకసారి అనేసి ఈ సందులో అలా బయలుదేరాం. తీరా ఇంకా నాకేమో వాటర్ ఫాల్స్ అర్థం అనిపిస్తుంది. కానీ మేమైతే వెళ్ళాల్సింది ఈ వాటర్ ఫాల్ కాదు, అవతల వైపు. అందరూ ఈ వాటర్ ఫాల్ అనుకుంటారు కానీ ఇది కాదు గాయస్. ఇంకా అచ్చేడు వెళ్ళాలి, ఇది దాటేసి వెళ్ళాలి. నీళ్ళు చూసారు కదా, అది అసలు కొండ పైనుంచి వస్తున్నాయి గాయస్. ఇవి మాత్రం చూడండి ఒకసారి. వాళ్ళను అక్కడ ఫోటోలు దిగుతున్నారు, వాటిపై అక్కడ పైనుంచి వస్తూ ఉంటుంది నీళ్ళు. హాయ్ గాయస్, మేమైతే ఇప్పుడు కొండపల్లికి వెళ్ళినా వచ్చాం మా ఫ్యామిలీతో. నేనైతే ఇప్పుడు మా ఫ్యామిలీని ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఉన్నారు, నేను తప్పేయాను. ఇప్పుడు తుప్పల నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఏదో ఒక పాము వచ్చినా ఇప్పుడు నేనేం చేయలేను. అసలు ఇది ఎటు నుంచి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు గాయస్. నేనైతే వెళ్ళిపోతున్నాను. వాళ్ళు ఎలా వెళ్ళారు కానీ నాకు అర్థం కావట్లేదు మా ఫ్యామిలీ వాళ్ళు. ఈ అమ్మో ఉన్నదే చిన్న చిన్న సందు గాయస్. చూడండి అసలు ఒక సందులోకి వెళ్తే ఇంకో సందు నుంచి చిన్న చిన్న సందులు ఉన్నాయి. మా ఫ్యామిలీ గొంతు అయితే నాకు బాగా అనిపిస్తుంది గాయస్. చివరికి నాకైతే ఒక వెలుతురు కనిపించింది. ఎందుకంటే నాకు తెలిసిన అన్న అయితే ఇంకో ముందే ఉన్నాడు. మా వాళ్ళు అయితే ఇంకా పైన ఉన్నారని చెప్పారు గాయస్. విన్నారు కదా, అన్న అయితే పదరా మమ్మీ వాళ్ళు పైన ఉన్నారు అన్నారు. ఇంకా సరే అనేసి నేను అలా పైకి వెళ్తున్నాను. ఇంకా ఫైనల్గా అయితే మా వాళ్ళు కనిపించారు నాకు. సి గాయస్, అలాగైతే అందరు నాకు కనిపించారు. ఇంకా ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి గాయస్, ఎంత బాగుందో. కొండపల్లికి అయితే ఇంకా చాలామంది వస్తుంటారు, పోతుంటారు. అలాగే ఇంకా కపుల్స్ వస్తారు, ఇంకా చాలామంది వస్తుంటారు. హై గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బన్నీ అఫీషియల్. ఇంకా నేనైతే ఈరోజు కొండపల్లికి వెళ్ళాక వచ్చాను, నేను మా ఫ్యామిలీతో కలిపి. అండ్ చూడడానికి వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఉంది, నాతో పాటు మీరు కలిసి రండి గాయ్స్. వెనకాల ఆలు కూడా వస్తున్నారు, ఆలు గుడిది. ఏంటంట ఇప్పుడు మనం కిందికి వెళ్ళాలి. ఇప్పుడు ఎలాగైనా మనం ఇప్పుడు రిచ్ చేసి ఎలాగైనా వెళ్ళిపోవాలి. మా మమ్మీ అయితే వెనకాల కెమెరామ్యాన్, మా మమ్మీ అయితే వస్తుంది గాయస్. ఇంకా ఎలాగైనా ఇవంతా మనం దాటుకొని వెళ్ళాలి. రా మమ్మీ. ఇప్పుడైతే ఇంకా మనం వాటర్ ఫాల్ కింద ఉంది, ఇంకా కిందకి వెళ్ళాలి గాయస్. ఇంకా మీరు నాతో పాటు కలిసి వచ్చింది తొందరగా. పాప మా మమ్మీ ఎన్ని తిప్పలు పడుతుందో నాకు తెలుసు గాయస్, అంకల్ కెమెరా పట్టుకొని. అమ్మో వాయో. చూసారు కదా, కిందకి అలా దారి ఉంది. ఆ దారి ప్రకారంగా మేము కూడా వెళ్ళాలి గాయస్. ఇంకా కిందకి ఏదో రపా అని వెళ్ళిపోతున్నాం. ఓ నేనైతే షూ వేసుకున్నా కాబట్టి నేను సేఫ్. మరి మమ్మీ చూడండి ఎన్ని తిప్పలు పడుకుంటూ వస్తుందా మమ్మీ. నేనైతే షూ వేసుకుని వచ్చాను కాబట్టి సరిపోయింది గాయస్. ఇంకా వీళ్ళందరూ అయితే షూ కాకుండా అందరూ చెప్పులు వేసుకొని వచ్చారు. వీళ్ళకి ఎలా ఉండిద్దో ఏవి గుచ్చుకుంటాయో కానీ నేనైతే సేఫ్. ప్రభాస్ అంటారు కదా డైలాగ్, ఐ ఆమ్ సేఫ్ అని. నాది కూడా సేమ్ డైలాగ్ గాయస్, ఐ ఆమ్ సేఫ్. మేమైతే సర్రా అని వెళ్ళిపోతున్నాం గాయస్. కానీ వెనకాల అసలు మా వాళ్ళు అయితే అసలు నాకు ఎక్కడ కనిపించలేదు. నేను మమ్మీ కలిసి అయితే మా మమ్మీ అయితే చెప్పులు పట్టుకొని వెళ్తుంది. చెప్పులు పట్టుకొని వస్తుంది. ఇక్కడ మాత్రం మొత్తం వాటర్ ఉన్నాయి కానీ మనుషులు మాత్రం కనిపించలేదు గాయస్. వామ్మో, ఇటు నుంచి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. అయితే మాకు మా వాళ్ళు కనిపించారు గాయస్. చూడండి, ఇప్పుడే అమ్మయ్య అనుకుంటున్నాం. అదిగోండి మమ్మల్ని చూసి వాళ్ళు ఎగిరిస్తున్నారు. అదిగోండి అమ్మ కొడుకు వస్తున్నారు అనేసి.
ఇంకా అక్కడైతే ఇంకా వాటర్ ఫాల్ అలా ఇంకా కొంచెం జలపాతం లాగా వస్తుంది అనేసి మా మమ్మీ అయితే నీళ్ళతో మంచిగా ఆడుకుంటుంది గాయస్. చూడండి ఒకసారి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని తిప్పలు వచ్చినా మనం అయితే అస్సలు ఆగేది లేదు గాయస్. మీకైతే నేను పక్కా నా బెస్ట్ ఇస్తాను. చూసారు కదా, నేను ఒక్కనే వెళ్తున్నాను. మా ఫ్యామిలీ మొత్తం వెనకాల ఉంది. ఏదైతే అయింది, కొండ చిల్లు అడ్డు వచ్చినా నరికేసుకొని వెళ్ళిపోవడం గాయస్. ఏదైతే అది. హూ ఆర్ యూ డంగ్ డంగ్ డంగ్, హూ ఆర్ యూ డంగ్ డంగ్ డంగ్. అదిల్ చేస్తాడా బోల్ చేస్తాడా, హూ ఆర్ యూ. నేను చేతబడి చేశాను ఇక్కడ. తర్వాత ఇటు వెళ్ళాలి. మీరైతే చూసినట్లయితే అక్కడ కప్పెళ్ళి వెళ్తుంది గాయస్. ఇది నేనే గాయస్. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఫైనల్గా అయితే వాటర్ ఫాల్కి వచ్చాం. ఇంకా అక్కడ ఎవరు ఇంకా నాతో పాటు ఇంకెవరు వేరే వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళందరూ అయితే ఇంక వెళ్ళిపోమన్నాం. ఇంకా నేను మా మమ్మీ అయితే హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఎవరు దిగట్లేదు. అక్కడ కొంచెం ముందుగానే వస్తే ఇంకా అక్కడ కొంచెం లోతుంది. అక్కడ ఉండకుండా ఇంకా మేము నించున్న చోట అయితే అక్కడ ఉన్న 2 రాళ్ళు ఉన్నాయని ఇంకా దాని సపోర్ట్ మీద అలా నించున్నాం. ఇంకా మా మమ్మీ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. నాకంటే మా మమ్మీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. చాలామంది వాటర్ ఫాల్స్కి వస్తూ ఉంటారు కానీ, కొండపల్లి అనేసి వస్తుంటారు కానీ వాటర్ ఫాల్స్కి అయితే ఎవరు రారు. ఎందుకంటే చాలామంది సహజంగా ఎవరికి ఇంత లోపలికి ఉందని తెలియదు. ఇంకా వాటర్ ఫాల్స్ అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా కొండపల్లి ఫోర్ట్కి వెళ్దాం అన్నారు వీళ్ళు. ఇంకా సరే అని అలా ఇంకా లోపలికి వెళ్తున్నాం గైస్. బయట నుంచి అయితే ఇలా ఉంటుంది చూడండి అందరూ. ఇంకా లోపలికి వెళ్ళడం అయితే ఒక వీరుడు ఉంటాడు. ఆ వీరుడు చోట అయితే ఇంకా తల ఉన్నది కాబట్టి మనం వెళ్ళి మన తల పెట్టేస్తాం అక్కడ. ఇది చూసినట్లయితే లోపలైతే ఇలా ఉండిద్ది అనేసి మ్యాప్ బయట ఉంది. ఇంకా మనమైతే లోపలికి వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను చూడండి. ఈ ఫొటోస్ ప్రకారంగా మొత్తం ఉండిద్ది ఇక్కడంతా. ఇంకా ఆలస్యం అందుకు మనం కూడా వెళ్దాం పదం గాయస్. ఇంకా చూడండి, ఇంకా మేమైతే ఇంకా పైకి ఎక్కేసి అలా ఇంకా పైనుంచి మాత్రం అంతా తీసేసాం. గోడల మీద ఇంకా మన కపుల్స్ వస్తారు కదా, తెలిసిన విషయమేగా. ఇంకా కపుల్స్ వచ్చిన వాళ్ళు అయితే ఇంకా అలా పేర్లు రాసుకుంటూ ఉంటారు. వాళ్ళ లవ్కి చిహ్నం అన్నట్టు ఒక గుర్తుగా రాసుకుంటారు ఇక్కడ వచ్చి. ఇంకా మనం ఇటు సైడ్ చూస్తాం కాబట్టి ఇంకా ఇటువైపు నుంచి అయితే మనం అటువైపుకి వెళ్ళాలి. దేనికంటే ఇప్పుడు అటు సైడ్ ఇంకా అంటే ఇది వెళ్ళే కొద్ది ఇంకా వస్తూనే ఉంది గైస్. ఈ కుక్క అయితే నా ఇంటే వస్తుంది. ఇంకా పద్దాకలు ఏంటో అంత నచ్చానేమో నేను. ఇంకా సైడ్ చూసినట్టయితే ఇంకా మొత్తం కింద గడ్డే. ఇంకా లోపలికి వెళ్ళగానే ఇంకా మొత్తం పేర్లే. మన కపుల్స్ ఎవడో కపుల్స్ వీళ్ళు కపుల్సే గైస్ మొత్తం. ఇంకా మనం అయితే మన యాత్ర ఇంకా అలా కొనసాగిస్తూనే ఉన్నాం. సైడ్కి చూసినట్టయితే ఇంకా రాయల్ ప్రిజన్ టు కానా అని ఒక బోర్డు కనిపించింది. ఇంకా మన సైడ్కి అయితే వెళ్ళేసి అలా ఇంకా స్టెప్స్ మాత్రం ఎక్కేస్తాం. ఇంకా అండ్ మీరైతే సైడ్ చూసినట్లయితే ఇంకా 2 దారులు వస్తాయి. ఆ 2 దారులు మనం అయితే ఈ సైడ్కి వెళ్ళిపోవాలి గాయస్. ఇంకా మనమైతే అలా ఇంకా సైడ్కి వెళ్ళిపోయి ఇంక ఇక్కడైతే ఒక రూమ్ ఉంది. మొత్తం చీకటే గాయస్. ఇంకా సరే అనేసి ఇంకా ధైర్యం చేసి అలా ఇంకా లోపలికి వచ్చాను. ఇంకా వచ్చి తీరా చూస్తే ఏం లేదు, ఫుల్ ఖాళీ గాయస్. లైక్ అంటే బయట రాసి ఉంది కదా బోర్డు మీద ప్రిజన్ అని. ఇంకా మొత్తం ఖాళీగానే ఉంది గాయస్. మొత్తం గోడలే, అంత స్పెషల్గా ఏం లేదు. ఇంక సరే అనేసి ఇంకా ఏం లేదు అనేసి ఇంకా నేను కూడా అలా ఇంకా బయటికి వెళ్ళిపోయాను గాయస్. ఇంకా ఫైనల్గా నేనైతే పర్వతం అంచున శిఖరాలకు వచ్చాను గాయస్. ఇంకా చూడండి, ఇంకా ఇక్కడ నుంచి వ్యూ మాత్రం సూపర్ ఉంది చూడండి ఒకసారి. ఇంకా ఫైనల్గా ఇంకా అన్నీ చూసామనేసి ఇంకా మా ఫ్యామిలీ అందరూ బయలుదేరుతా ఉన్నారు. ఇంకా సరే అనేసి ఇంకా మేము అందరం కలిసి ఇంకా అలా బయలుదేరాం. ఈ వీడియో చూస్తే ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇంకా బోర్ కొడుతుంది అనేసి ఇంకా కార్లో పాటలు పెట్టండి అన్నాను. ఇంకా సరే అనేసి ఇంకా కార్లో పాటలు కూడా పెట్టారు. ఇంకా అలా ఇంకా సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ అలా ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం గాయస్. హాయ్ గాయ్స్, తీరా ఇంకా రాయల్ పంజాబీ డాబాకి వచ్చాం తిందాం అనేసి. తీరా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళాం. ఇంకా
తిందామన్నారు. ఇంకా సరే అనేసి ఇంకా తిన్నా. ఇంకా అలా ఇంకా రాయల్ పంజాబ్ డాబా వచ్చాం. ఇంకా ఇక్కడైతే ఎద్దుల బండికి వాళ్ళే డిజైన్ పెట్టారు. ఇంకా అండ్ ఇక్కడైతే బయట కూర్చోడానికి ఉంది అండ్ ఇంకా లోపల కూడా కూర్చోడానికి ఉంది. వేరే చోటైతే మంచాల మీద కూర్చున్నట్టు ఉంది. అక్కడైతే ఇంకా ఫ్యామిలీ ఇంకా అందుకులే కొంచెం బాగోదులే అనేసి ఇంకా మేమైతే ఇంకా లోపల అరేంజ్ చేసుకున్నాం గాయస్. ఇంకా ఫుల్గా తినేసి ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోయాం. బాయ్ బాయ్.